హరహర వీరమల్లు సినిమా ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల ట్రైలర్స్ చూసాం గానీ ఇది మార్వెలస్. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే చించేశారు. మేమందరం కూడా ఈగర్లీ వెయిటింగ్ జూలై 24th ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సినిమా అయితే పీక్ స్టేజ్. ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయ యువకుడు చూసి మెచ్చుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది హరహర వీరమల్లు. ఆల్ ది బెస్ట్ టీమ్ ఆఫ్ హరహర వీరమల్లు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నచ్చినటువంటి హరిహర వీరమల్లు థియేటర్ ట్రైలర్ ఈ రోజు మరి భీమవరంలో విజయలక్ష్మి థియేటర్ లో చాలా ఘనంగా అభిమానులు కార్యకర్తల నాయకుల మధ్యలో చాలా ఘనంగా జరిగింది. మరి వాళ్ళ ట్రైలర్ చూస్తే చాలా చాలా బ్రహ్మాండంగా మరి ఇండియా సినిమా రికార్డులు తిరగరాసే విధంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి కళ్యాణ్ గారు ఈ సినిమాని 2021లో స్టార్ట్ చేసి అటు కరోనా కారణం వల్ల మళ్ళీ తర్వాత అలాగా రాజకీయంలో పూర్తిగా ఆయన బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా లేట్ అయింది. అభిమానులు కొంత స్థాయిలో నిరాశపడిన మాట వాస్తవైనా కూడా ఇవాళ చాలా బ్రహ్మాండంగా సిద్ధమై సినిమా రిలీజ్ కి నెల 24న సిద్ధంగా ఉంది. మరి ఇలా ఓటీటీ ప్రపంచంలో సినిమా థియేటర్ ప్రజలు రప్పించడంలో చాలా కష్టమైన ఈ పరిస్థితుల్లో కేవలం ఇండియాలో ఒకే ఒక్క హీరో హిట్లతో ఫ్లాపులతో సంబంధం కాకుండా ప్రతి ప్రేక్షకుని థియేటర్ రప్పించగల సత్తా కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉందని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరి జూలై 24న చాలా బ్రహ్మాండమైన విడుదల. మరి ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో కళ్యాణ్ గారి సినిమా ఇంత ముందు పాన్ ఇండియా లెవెల్ అవ్వలేదు. మొదటి సినిమా ఇది. పాన్ ఇండియా లెవెల్ అన్ని భాషల్లో కూడా బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది. మరి 24న సినిమా రిలీజ్ అయినా కూడా ఇవాళ పండుగ వాతావరణంలో ఇవాళ సినిమా రిలీజ్ అన్నట్టుగా చాలా ఉత్సాహంతో అభిమానులతో చాలా ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. మరి జై పవన్ కళ్యాణ్, జై జనసేన. భీమవరంలో విజయలక్ష్మి థియేటర్ లో హరిహర వీరమల్లు ట్రైలర్ చూడడం జరిగింది. మేము పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ మాదిరిగా ఉంటుంది, ఎవరేజ్ ఉంటుంది అనుకున్నాం, కానీ పీక్ స్టేజ్ లో చాలా బాగుంది. ఆయన చాలా బాగా స్టోరీ మంచి సబ్జెక్టు ఉన్న సినిమాలు అనిపించింది. టీజర్ చూడడంగానే సినిమా చాలా భారీ ఎత్తున ఉంటుందని చెప్పి మేమంతా అనుకుంటున్నాం. సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.